పంటలు ఎండిపోతున్న రైతులను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తీవ్రంగా సాగునీటి ఎద్దడి ఉందన్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు వేసిన నీళ్లు పడటం లేదని, పంటలు ఎండిపోయి రైతులు కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ సర్కార్కు చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. సాగునీళ్లు లేక రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల పంట ఎండిపోయిందని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఎన్నడూ ఇలాంటి బాధలు రాలేదని రైతులే చెబుతున్నారన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల ఎంపికను బీఆర్ఎస్ పూర్తి చేసింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా మిగిలిన ఆ ఒక్క స్థానానికి అభ్యర్థిని ఫైనల్ చేశారు. హైదరాబాద్ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు. ఇక మొత్తం 17 స్థానాలకు గాను 3 ఎస్సీ, 2 ఎస్టీ స్థానాలు, మిగిలిన 12 స్థానాల్లో 6 స్థానాలకు బీసీలకు కేటాయించారు. ఇక ఇటీవలే సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మిగిలిన హైదరాబాద్ కు కూడా సీటు కేటాయించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బండి సంజయ్ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కరీంనగర్ లోని బండి సంజయ్ ఇంటికి వచ్చి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. బైక్ పై వీధుల్లో పర్యటిస్తూ రంగులు పూసుకుంటూ హోలీ వేడుకలు జరుపుకున్నారు. పారిశుద్ధ్య కార్మికుల వద్దకు వెళ్లి రంగులు పూసి ఆప్యాయంగా పలకరించి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఆటో డ్రైవర్లు, కూలీలు, చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి రంగులు పూస్తూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. హిందూ ధర్మంలో ప్రతి పండుగకు ఒక పరమార్థం ఉంటుందన్నారు. రంగురంగులతో జరుపుకునే ఈ హోలీ పండుగ పిల్లలు, పెద్దలు సహా ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో రంగులమయం కావాలని, కొత్త ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రేపటితో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగియనుంది. రేపు ఉదయం కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ ముడుపుల వ్యవహారాలపై కవిత వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. కవిత వ్యాపారాలు, కుటుంబ సభ్యుల వ్యాపారాలు, ఆర్థిక అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రణీత్ రావు కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ తో పాటు అందులో ఉన్న సమాచారాన్ని అడ్డం పెట్టుకుని ప్రణీత్ రావు అండ్ టీం భారీగా వసూళ్లకు పాల్పడ్డారన్న అంశం తాజాగా తెరపైకి వస్తోంది. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న రాజకీయ నాయకుల ఫోన్లతో పాటు 36 మంది బిల్డర్లు, ప్రముఖ నగల వ్యాపారులు, హవాలా ఏజెంట్ల ఫోన్లను ట్యాప్ చేశారని, ఓ మాజీ మంత్రి అనుచరుల ఫోన్లను సైతం ట్యాప్ చేసి బెదిరించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నట్లు సమాచారం. దీంతో వీరి బాధితుల జాబితాలో ఇంకెంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. రాజకీయ నాయకులే వీరి టార్గెట్ అనుకునే లోపు ఈ మాజీ అధికారుల వ్యవహారంలో కొత్త అంశాలు తెరపైకి వస్తుండటం సంచలనం రేపుతుంది. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని పాలకుర్తి నియోజకవర్గ పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జి లేగా రామ్మోహన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం ఖాయం అన్నారు. ప్రధాని మోదీ ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ నెల 27న తొర్రూరులో భారీ చేరికలు ఉన్నాయని, ఈ సభలను విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీలో చేరుతున్నారని ప్రచారం చేసుకుంటున్నారని, ఒకవేళ చేరితే ఆయనను ఒక కార్యకర్తగా మాత్రమే ఉంచుతామని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ నివాసంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. రంగుల పండుగలో ప్రజలందరూ సహజ సిద్ధ రంగులనే వాడాలని ఎస్పీ గౌస్ ఆలం సూచించారు. ఎలాంటి అల్లర్లకు తానివ్వకుండా ఆనందంగా హోలీ వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం రంగనాథ స్వామి ఆలయంలో రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి రథోత్సవంలో స్వామివారిని దర్శించుకున్నారు. సంస్థానాధితులైన శ్రీకృష్ణ దేవరావు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త వనపర్తి సంస్థానాధీశులు తేరు లాగి భక్తులను ఉత్సాహపరిచారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వేలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. 15 నుండి 20 రోజులు ఈ జాతర కొనసాగుతుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రామయ్య కళ్యాణానికి లాంఛనంగా పనులు మొదలయ్యాయి. హోలీ పౌర్ణమి పురస్కరించుకొని ఉత్తర ద్వారం వద్ద పసుపు కొట్టి స్వామివారి కళ్యాణ తలంబ్రాల తయారీకి శ్రీకారం చుట్టారు. శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 23 వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 17న సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 18న రామయ్యకు పట్టాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అయితే సీతారాముల కళ్యాణంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న తలంబ్రాలు కలిపే ఘట్టం ముగిసింది. నారాయణపేట జిల్లా కేంద్రంలో హోలీ పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని గోపాల్పేట వీధిలో వాటర్ ట్యాంకర్ కూలి ఓ చిన్నారి మృతి చెందింది. మరో 2 చిన్నారులకు గాయాలయ్యాయి. వారిని మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు.
గోపాల్పేట వీధిలో కామదహనం చేయగా ఆ మంటలకు వేడెక్కిన వాటర్ ట్యాంక్ వేడెక్కింది. ఆ సమయంలో అక్కడే హోలీ ఆడుతున్న పిల్లలు వాటర్ ట్యాంక్ దగ్గరకు రావడంతో వేడెక్కిన ట్యాంక్ ఒక్కసారి కూలిపోయి శిథిలాలు చిన్నారులపై పడ్డాయి. దాంతో చిన్నారి లక్ష్మీ ప్రణతి మృతి చెందగా మరో 2 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. సంగారెడ్డిలోని పోలీస్ క్రీడా ప్రాంగణంలో ఎస్పీ రూపేష్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు నిర్వహించారు. ప్రమాదకర రంగులతో హోలీ ఆడొద్దని, ముఖ్యంగా చిన్నపిల్లలపై ప్రభావం చూపే ప్రమాదకర రంగులను దూరంగా ఉండాలని సూచించారు. సహజ సిద్ధంగా తయారైన రంగులతో సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం అక్రమంగా తరలి వస్తున్న రేషన్ బియ్యాన్ని విద్యార్థులు పట్టుకున్నారు. పట్టణాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహం నుంచి అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న సన్న బియ్యం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో ఎన్నోసార్లు బియ్యం అక్రమంగా తరలిస్తున్న విషయం గమనించి పక్కా ప్లాన్ తో పట్టుకున్నట్లు తెలిపారు. ప్రిన్సిపల్ సహకారంతోనే ఈ దందా సాగుతుందని ఆరోపించారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నామని, కానీ ప్రభుత్వం తమకు అందిస్తున్న పోషకాహారాన్ని సిబ్బంది అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు.